హాయ్ ఫ్రెండ్స్, ఉతప్పం ఎలా తయారు చేయాలి వీడియోలో చూడండి. ముందు పెనం పెట్టుకోండి, స్టవ్ వెలిగించి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, కొన్ని బంగాళదుంప ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కోసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ నెయ్యి వేసుకొని ఒక స్పూను కరిగిన తర్వాత మనం కోసుకుని అన్నీ వేసుకొని బాగా వేగనివ్వండి. వేగుతుంది కదా, వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దీనిపైన ఇంకా వేసుకొని కొంచెం సాల్ట్, ధనియాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా వేసుకొని వేగనివ్వండి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం వేసుకోండి, బాగా వేగాలి. బాగా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మంటనే మాడకుండా. దీన్ని 3 భాగాల కింద చేయాలి. ముందుగా ఇడ్లీ పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలా 3 భాగాల కింద చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని దీనిపైన వేసుకోవాలి. ఒక్కొక్కటిగా 3 చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలా వేసుకోవాలి. టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్ ఐటెం కింద పెట్టచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టచ్చు. ఎప్పుడు ఇడ్లీలో కాదు, ఒకసారి ఇలా ట్రై చేయండి. పైన కొంచెం క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకోండి, కొంచెం కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసుకొని వేగనివ్వండి. దీన్ని బాగా కాలనివ్వండి. చుట్టూ ఆయిల్ వేసుకొని 3 ఇడ్లీకి మూత పెట్టుకోండి. దాని మీద ఒకసారి మూత తీసి తిరగేసుకోవాలండి. ఒక్కొక్కటిగా చూసారు ఎంత బాగా కాలినాయో. ఈ విధంగా రెండో పక్క కూడా కాలనివ్వండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. బాగా రోస్ట్ అవుతే టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి, వేడివేడిగా ఉతప్పం రెడీ. సింపుల్గా, ఈజీగా, టేస్ట్గా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పైన నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే మీరు పిండుకోండి, లేకపోతే లేదు. అంతే ఫ్రెండ్స్, రెడీ ఉతప్పం.